రాజధానిగా రావటం వల్ల రానున్న రోజుల్లోని రాజధాని స్థాయికి వెళ్ళటం వల్ల అనేకమైన పరిశ్రమలు రావటం వల్ల యువత ఉపాధితో పాటు అనేక రంగాల్లో కూడా ఈరోజు మరి ఇక్కడ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. అటువంటి దాన్ని అలాగే మరి గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు 3 జిల్లాలకు కూడా నేను ఎంపీగా ఉండేదాన్ని. అలాగే 2 సార్లు మరి ఏదైతే విజయనగరం ఎంపీగా చేశానో పూర్తి స్థాయిగా ఏ రోజు మాట్లాడినా ఇది నాకు కన్నవారిల్లు. నాకు ఖచ్చితంగా ఈ విశాఖపట్నం అనగానే మరి పుట్టినింట్లోని వచ్చి మీ ఆడపడుచుగా బీసీ మహిళగా మరి అంతే కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ అందరితో కూడా ఈ సమస్యలు ఇక్కడ ఏమన్నా సరే పార్లమెంట్లో గతంలో కూడా మాట్లాడినప్పుడు విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాట్లాడడం, ప్రతి అంశంలో ఏదన్నా సరే మా విశాఖపట్నం కావాలి అని చెప్పాను. ఉత్తరాంధ్రలో ప్రతి అంశంలో కూడా విశాఖపట్నాన్ని డెవలప్ దాని ప్రధానంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు పరిశ్రమల వైపు అవనియండి, విద్యారంగంలో అవనియండి, ఉపాధి రంగంలో అవనియండి, అనేకమైన ఆరోగ్యం గురించి హెల్త్ వైజ్గా అవనియండి, అనేక నిధుల కేంద్రం నుంచి అలాగే వేళ బిఆర్టీసీ రోడ్లు రానున్న మన ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి కూడా అర్బన్ డెవలప్మెంట్ కంపెనీలో కూడా ఉండి ప్రత్యేకమైన నిధులు ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఇటువంటి అన్నింటిలో కూడా పూర్తి అవగాహనతో విశాఖపట్నం ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలి, మారుతున్న కాలానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఏ విధంగా తీర్చిద్దామంటే అందరూ కలిసినట్టుగా మళ్ళీ వాటికి అండదండగా ఉంటూ నిరంతరం కూడా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మరి వారికి బలపరిచి మరి వారికి మీ ఆశీస్సులందరూ మీ ద్వారా కొడుతున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ ఈ నార్త్లో ఉన్న రెడ్డి గారికి అందరికీ కూడా సోదరిమణులందరూ కూడా ఎంతకాలుగా ఆశిస్తున్నాం. మరి ఇక్కడ ఏకే రాజు గారికి అత్యధిక మెజారిటీతో, ఎందుకంటే ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వ్యక్తికి మనకు అవకాశం ఇచ్చి చేసుకోవటం వల్ల నిరంతరం ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఎంగ్లాండ్ పక్కనే ఉండి తీర్చిదిద్దడానికి తన వంతు ప్రయత్నం చేయడంతో పాటు ఏదున్న అంశాన్ని ఈరోజు మరి ఎంపీగా మీరు నాకు అవకాశం ఇచ్చి మీ ఆశీస్సులు ఇచ్చి గెలిపిస్తే ఎంపీగా కేవలం నేను కాదు, ఈ వాయిస్ ఇక్కడున్న సమస్యల్ని పార్లమెంట్లో తీసుకెళ్లి తద్వారా పరిష్కరించేందుకు తప్పనిసరిగా మీ మనిషిగా నేను కృషి చేయడానికి నాకు అవకాశాలు కూడా కల్పించమని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి తాలూకు ఆశీస్సులు మరి ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నారో అందరికీ కూడా మీ తాలూకు ఆశీస్సుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చూసి అనేక కార్యక్రమాల్లోని అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకుని వెళ్తున్న అటువంటి వారిని తీసుకుని రావటం వల్ల ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు నిరంతరం జరగాలి అనే కార్యక్రమాలు తలుచుకోవడం అలాంటివన్నీ ఇప్పుడు పేద వర్గాలకి అన్నీ అందుతున్నాయి. అటువంటి వాటికి కావాలన్న మన పిల్లలు ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు బాగా చదువులోకి ఉండి వీళ్ళు చదివించాలన్న అటువంటి వారి కార్యక్రమాలన్నింటి కూడాను మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. మాట ఇవ్వటం వాళ్ళు నిలబెట్టాం. కాబట్టి మాట నిలబెట్టుకునే మనిషికి మనకి అండగా ఉంటే మరింత అభివృద్ధి పదంలో విశాఖ ముందుకు వెళ్తుందని చెప్పేసి వాటికి అవకాశాలు ఇవ్వమని ఆశిస్తున్న మరి మరొకసారి ఆ స్వామి వైభవ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశిస్తూ నిండుగా మెండుగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడాను ఈ ఆశీస్సులు ఇవ్వమని చెప్పేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఏకే రాజు గారికి నాకు ఇద్దరికి కూడా పార్లమెంట్ శాసనసభ్యులకు మీ ఆశీస్సులతోనే పంపించి ఇక్కడ పనిచేయాలంటే అందరం టీం వర్క్గా ముందే చెప్పారు. యూనిటీకి నిజంగా యూనిటీకి ఇది నిదర్శనం. ఇక్కడ ఉన్న అంతా కూడా సోదరులేంటి సోదరులేంటి అందరూ కూడా ఆ యూనిటీని ఎప్పుడు కలకాలం కూడా ఆ విధంగా తీసుకెళ్ళి ఇది ఈ బెస్ట్ కాన్షియన్స్ అనేది విధంగా తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశిస్తున్నాను.